కొంచెం ఫ్రెండ్స్ అయిపోయింది. నిమిషాలైందా? అబ్బో చాలు, ఒకటి చాలు. రెండో తినలేము ఫ్రెండ్స్, ఒక్కటి తినే వరకే సరిపోతుంది. ఎంత ఫేవరెట్ ఫుడ్ అయినా కానీ ఒక్కటి తినే వరకే సరిపోతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్షితో లక్కీ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనం సర్వప్ప ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. సర్వప్ప అనేది మన అందరి ఫేవరెట్ ఫుడ్ కాబట్టి మరి ఈ రోజు అయితే మేము సర్వప్పతోనైతే ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. మరి ఇందులో ఎవరెవరో పాల్గొనబోతున్నాం, నేను లక్కీ ఇద్దరం అయితే పాల్గొనబోతున్నాం ఈ ఛాలెంజ్ లో. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈటింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి. అవి అలాగే మనకు గేమ్ ఛాలెంజ్ కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. తప్పకుండా వెళ్ళి మన ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అవి ఒకవేళ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ కొట్టి చూడండి. మరి ఇంకెందుకు ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా సర్వప్ప ఈటింగ్ ఛాలెంజ్. పదండి, ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మరి మేమైతే రెడీ అయిపోయినాం సర్వప్పతోనైతే ఈటింగ్ ఛాలెంజ్ చేయడానికి. మరి మీరందరూ రెడీనా చూడడానికి? మరి స్టార్ట్ చేసేద్దామా సర్వపిండి ఈటింగ్ ఛాలెంజ్? ఫ్రెండ్స్, మరి ఈ సర్వప్ప ఈటింగ్ ఛాలెంజ్ లో భాగంగా మన లక్కీ అయితే తింటానండి ఫస్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. మరి ఇంకెందుకు ఆలస్యం, దానికోసం అయితే మనం టైమర్ని అయితే స్టార్ట్ చేసేసుకుందాం. ఎన్ని నిమిషాలలో తింటాడో చూద్దాము. మరి ఎక్కువ టైంలో ఈయన తింటే ఓడిపోయినట్టు, నేను లక్కీ తిన్న టైం కంటే తక్కువ తింటే నేను గెలిచినట్టు, ఎక్కువ తింటే నేను ఓడిపోయినట్టు. మరి చూసేద్దామా? దానికోసం అయితే మరి టైమర్ స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేస్తున్నా. 1 2 3 స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోయింది టైమర్ అయితే. లక్కీ కూడా తినడం స్టార్ట్ చేసేసింది. ఎట్లుంది? పచ్చిమిర్చి చేస్తే తినవా ఫ్రెండ్స్? పచ్చిమిర్చి చేస్తే తినడాట. పచ్చిమిర్చి కూడా ఉన్నాయి అలా, కానీ తీసుకో తిను. అక్కడ నీకు లేట్ అవుతుంది. ఏం కాదు, పచ్చిమిర్చి ఉంటే టేస్ట్ ఉంటుంది. సరిగ్గా చూసుకుంది ఫ్రెండ్స్. ఎట్లా తింటుండే చూడండి, మొత్తం చూసుకోకుండా మొత్తం అట్లనే తినేస్తాడు. ఇట్లయితే ఫాస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నీకు కూడా అట్లనే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఈ తెలంగాణ స్పెషల్ ఫుడ్ ఐటమ్ ఇదైతే అందరికీ నచ్చే ఐటమ్. నాకు కూడా ఇది ఫేవరెట్ ఫుడ్, ఫేవరెట్ సర్వప్ప. ఇదైతే చిన్నప్పటి నుంచి ఫేవరెట్గా తింటాం ఈ సర్వప్ప. ఎప్పుడు చేసుకోలేను, ఇంట్లో కూడా నెలకు 2-3 సార్లు చేసుకొని తింటాం. నీకు నచ్చినారా? చికెన్ బిర్యానీ ఇదే స్పెషల్ ఫుడ్. చాలా మంది ఇష్టపడతారు ఈ ఫుడ్ని, ఈ సర్వపిండిని అయితే. మీరు ఇట్లా సర్వపిండితో ఈటింగ్ ఛాలెంజ్ చేసిరా ఫ్రెండ్స్? ఎవరైనా చేసింటే తప్పకుండా మీరు కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఈటింగ్ ఛాలెంజ్కి సంబంధించిన చాలా వీడియోలు మన ఛానల్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే చూడండి. ఫ్రెండ్స్, నేను నెట్వాడి గెలుస్తాను నాతోని. చూద్దాం మరి ఏమైందా? ఆగినందుకు చూద్దాం, గెలుస్తా గెలవడం. ఏమనుకో కూడా తినొచ్చు, ఓడిపోతావానా? ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కానీ టైం దగ్గర పడుతుంది. దాదాపు 2 minutes 40 seconds ఫ్రెండ్స్. చూడండి, 2 minutes 46 seconds అయితే అయిపోయింది. దాదాపు ఒక వంతు తిన్నాడు, ఇంకా 3 వంతులు ఉంది. అంటే 4 భాగాలు చేస్తే ఒక భాగం తిన్నాం, ఇంకా 3 భాగాలు ఎక్కడ ఉన్నాయి. పడబడుతున్నాం. భోజనం ఏడు కాదు, ఫస్ట్ టైం అవుతుంది. అలా నువ్వు ఎవరు కూడా తింటే నీకు టైం వేసుకోవాలి.
ఎంజాయ్మెంట్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది తినుకుంటా ఎంజాయ్ చేస్తే సూపర్గా ఉంటుంది. తింటా నేను గెలుస్తా అన్నాడు, గెలుస్తా అన్నాడు. నెమ్మది కదా నేను కింద పోనీ. నేను కూడా ఫాస్ట్గా ఏం తిన నాకు కూడా అట్లనే అవుతుంది. ఇది ఫాస్ట్ ఫుడ్ లెక్క కాదు, బిర్యానీ లెక్క కాదు ఇది తినేది. ఫాస్ట్ తినలేము, ఎందుకంటే ఇది గట్టిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఫాస్ట్ తిన్నామనుకో మనకు దవడలు అనేది వస్తుంది, అందుకనే ఎక్కువ ఫాస్ట్ తినలేము. నెమ్మదిగా తింటేనే కొంచెం ఇది తిన్నట్టుగా ఉంటుంది. ఎంత ఫాస్ట్ తిందామన్నా కానీ దవడలు వస్తుంది, అప్పుడు తినలేము. 5 minutes దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫైట్ అయిపోయింది, ఇంకా కాపు ఉంది. 10 minutes తింటావరా? 10 minutes తింటే నేను 8 నిమిషాలు తింటారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా వచ్చింది సర్వప్పన అయితే. ఫ్రెండ్స్ మన ఛానల్లో ఒకరోజు తప్పించి ఒకరోజు అయితే మనకు వీడియో అయితే అప్లోడ్ చేస్తుంటా. అది కూడా మార్నింగ్ 8 గంటలకు. మార్నింగ్ 8 గంటలకు తప్పకుండా మన వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. కంపల్సరీగా ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాం మార్నింగ్ 8 గంటలకు. ఒకరోజు తప్పించి ఒకరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. తప్పకుండా ఫాలో కాండి మన ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే మీకు మన వీడియో అప్లోడ్ చేయండి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది. ఇంత టైం అయితేనే ఉంది, 7 నిమిషాలు 7:30 నిమిషాలు అయితేనే ఉంది. ఆల్రెడీ ఓడిపోతావా? చెప్పు, ఓడిపోతా స్టార్ట్ చేసేస్తాం. మరి నీకు మరి తింటలేవు కదా, ఓడిపోయినా నొప్పుకొని స్టార్ట్ చేసేస్తా. ఇవ్వతావా? తిని పోతా నేను రుద్దుతున్నా ఫ్రెండ్స్, నీకు పోతలేదు. జారు 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 ఇది జారు ఇది జారు ఇది జారు జారిందా? జారులే ఇంకా దవడలు వస్తున్నాయా? నాకు అర్థమైంది నీకు దవడలు వస్తున్నాయని. టైం ఆల్రెడీ 10:30 నిమిషాలు అయిపోయింది. ఇంకా 2 నిమిషాలు తింటట్టుంటాయి ఫ్రెండ్స్. లెక్క అయితే తినలేకపోతుండు, ఎట్లా హాయిగా అవుతుందో చూడండి. సరిపోయింది, ఏదో బలీదికి తింటుండు ఫ్రెండ్స్. ఇదైతే మిగిలింది, నిత్యం మిగిలించు. నేను ఆ టైంలో వరకు ఎంత తింటున్నా చూద్దాం, నీకు ఆ టైం వరకు నీకు ఇస్తాను. అంతేండి ఫ్రెండ్స్. 11:30 నిమిషాలు స్టార్ట్ చేసేస్తున్నాను. దాదాపు 11:30 నిమిషాలు అయింది. ఈ నిమిషం లోపల నేను మొత్తం తిన్నానుకో నేను గెలిచినట్టు. ఒకవేళ మా లక్కీ ఎంత మిగిలించిండో అంత మిగిలించింది అనుకో నేను ఓడిపోయినట్టు, లక్కీ గెలిచినట్టు. నేను ఈ టైం లోపు నేను తినేసాను, మొత్తం తినేసాను. నేను మొత్తం తినేస్తే నేను గెలిచినట్టు. మొత్తం తినలేదనుకో కొంచెం మిగిల్చినా కానీ నేను ఓడిపోయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? మరి నాకేమైతే స్టార్ట్ చేసేస్తున్నాను నేను తినడం ఫ్రెండ్స్. మరి నేనైతే స్టార్ట్ చేసేస్తున్నా. టైమర్ పట్టుకున్నావా? 3, 2, 1 స్టార్ట్ అయితే చేసేసి ఫ్రెండ్స్. చూపించు. కష్టమే ఫ్రెండ్స్. ఇలా 15 నిమిషాలు తిన్నాడు కానీ నేను అదిగో తింటాడు. ఎందుకంటే ఇది హార్డ్ ఉంటుందిగా, దవడం వస్తాయి. ఎందుకంటే ఫాస్ట్గా తిన్నాను ఫ్రెండ్స్. మీకు ఒకటి తెలుసా, సర్వపిండితో కాంబినేషన్, ఇంకొక కాంబినేషన్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ కాంబినేషన్ ఏంటో తెలుసా నీకు? చక్కెర. మీరు సర్వపతో అయితే మీరు చక్కెర కాంబినేషన్లో తినండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మస్తు తిన్నాం ఫ్రెండ్స్. చక్కెరతో సర్వప్ప తింటే మీరు తప్పకుండా కామెంట్లో పెట్టండి. అలాగే ఆ టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి. అప్పుడు 2 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. అప్పుడే అయిపోయింది. కావాలి ఒక రౌండ్ అట్లా తిరిగి వచ్చిండు. తిరిగి వచ్చినాక ఆయన కాదు 4 నిమిషాలు అయింది. 4 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ సగం. చూపి ఫ్రెండ్స్, 4 నిమిషాలు అయితే ఆల్రెడీ సగం అయిపోయింది. సగం చెప్పని ఆపేనా అంటుంది. ఇంటికి బ్యాటరీ డౌన్ అయిపోయింది ఫ్రెండ్స్, కలుసుకోలేదు. అయిపోయింది ఫ్రెండ్స్.
దగ్గర పడదు 3 రోజులు 3 రోజులు వస్తుంది ముందుగా చెప్పినా కదా నేనేమో దవడలు వస్తుంది అబ్బో చాలు ఒకటి చాలు రెండో తినలేము ఫ్రెండ్స్ ఒక్క దినాలకే సరిపోతుంది ఎంత ఫేవరెట్ ఫుడ్ అయినా కానీ ఒక్క దినాలకే సరిపోతుంది మంచిగా ఫ్రెండ్స్ అయిపోయింది 2 నిమిషాలు అయిందా 80 ఉల్టా చూస్తుంది ఫ్రెండ్స్ ఉల్టా చూసి 80 నిమిషాలు అంటున్నాడు 8 నిమిషాలు 34 సెకండ్లు అయిపోయింది లాస్ట్ బుక్క అయిపోతుంది ఫ్రెండ్స్ తినాలి మేము ముంగాలి కదా అంటే ఇప్పుడు అయిపోయినట్టే దాన్ని ఆపుతాడు ఫ్రెండ్స్ చూడండి 8 నిమిషాల 56 సెకండ్ల 99 మిల్లీ సెకండ్స్ 8 నిమిషాల 56 సెకండ్లు అంటే ఇంకా 3 నిమిషాలు మిగిలే ఉంది 3 కాదు 3 నిమిషాలు మిగిలే ఉంది మిగిలినాక నేను తినేసిన అయిపోయింది ఫ్రెండ్స్ నాదైతే అయిపోయింది కంప్లీట్ 8 నిమిషాల 56 సెకండ్లు అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే గెలిచేసిన మళ్ళీ అయితే ఓడిపోయిండు అయిపోయినావా మరి ఛాలెంజ్ అంటే ఓపెన్ అనుకున్నావా ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే లైక్ కొట్టి చూడండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాం అంతవరకు బాయ్